మధురైకి వచ్చారు తమ్ముడు గారు. అవును. అది నాకు తెలియదు నాయన. తమ్ముడు మధురైకి వచ్చినప్పుడు ఎందుకు మా ఊర్లో కాரைக்குడి నుంచి 90 కిలోమీటర్లు నేను వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో కాలు పట్టుకొని నైనా అని నేను దండం పెట్టుకోవచ్చు కదా. అవును. ఈవినింగే ఫేస్బుక్లో వచ్చింది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తమిళనాడు, కానీ అది తెలీదు. ఆల్రెడీ మెగా పవర్ స్టారు అన్నయ్యకు దండం పెట్టుకున్నాను, చిరంజీవి నాగబాబన్న, ఇప్పుడు నా తమ్ముడు డిప్యూటీ సీఎం. ముగ్గురు అన్నదమ్ముళ్ళు మీకు నిలబడ్డారు. ఏనైనా ఖచ్చితంగా పాకీజా గారికి కష్టం ఉండకూడదు అని ఫస్ట్ లో నేను చెప్పగానే చిరంజీవి గారు నాగబాబు గారు అసలుకి ఎంత ఎమోషనల్ అయ్యారో తెలుసా మీ స్టోరీ విని. అవును కదా, లైవ్ లో అన్నయ్య వచ్చారు కదా, వీడియో కాల్ లో కూడా మాట్లాడిచ్చాను మీకు. నేను కారైకులు ఫస్ట్ అన్నయ్య కదా ₹1,00,000 నా బ్యాంక్ లో వేశారు. అవును. తర్వాత అన్నయ్య చిరంజీవి అన్న మన ఇక్కడ షూటింగ్ లో AP 13 ఏదో ఒక షూటింగ్ లో ఉన్నప్పుడు చిరంజీవి అన్న ₹1,00,000. అవును. అలాగనే కదా వచ్చింది. ఆ వీడియో పెట్టారు కదా మీరు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని. ఇమ్మీడియట్ గా మాకు డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఇలా పాకీజా గారి పొజిషన్ ఏంటో అనగానే ఇమ్మీడియట్ గా మీ నెంబర్ పెడితే మిమ్మల్ని మాట్లాడిచ్చి ఇమ్మీడియట్ గా పంపండి, మనం ఎంతో కొంత సహాయం చేద్దాం అని చెప్పారు. అదే జరిగింది నిన్న. నిజంగా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ అప్ అండి. అబ్బో, అందుకే చెప్తున్నాను నైనా, కాలు పట్టుకోవాలి నేను, నాకంటా చిన్నవి లేకపోతే బతుకుతామా చేస్తామా అన్నప్పుడు ఇది డబ్బులు వచ్చింది. 2 కోట్లు, 2 లక్షలు ఏంటి, 2 కోట్ల పైన కదా.